మనకు ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికి ఈ భూమి మీద ఎందరో మహానుభావులు అవతరించినారు, అవునా కాదా? ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి వశిష్ఠుడు త్రేతాయుగంలో రామునికి చెప్పినాడు. కృతయుగములో దక్షిణామూర్తి అనే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దైవతత్వాన్ని ప్రబోధించినాడు. సనక సనందాదులకు, అంటే బ్రహ్మపుత్రులు నలుగురు ఉన్నారు సనక సనందాదులని. ఆ సనక సనందరాలకు మనకు దక్షిణామూర్తి బ్రహ్మజ్ఞానాన్ని అందించినాడు. తర్వాత త్రిమూర్తులకు ఆయనే గురువు. తర్వాత త్రేతాయుగములో రాముడు ఉద్భవిస్తే ఆ రామునికి వశిష్ఠుడు గురువు. ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చినాడు, కృష్ణునికి శాంతిపుడు గురువు. కలియుగములో ఎందరో గురువులు వచ్చినారు. ఈ కలియుగంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, అవునా కదా? మలయాళ స్వామి, తెలుసా మలయాళ స్వామి మీకు? ఏర్పేడ ఆశ్రమం మలయాళ స్వామి. విద్యా ప్రకాశానందగిరి స్వామి భగవద్గీత చెప్తాడు, సెల్లులో చూస్తుంటారు మీరు. శ్రీకాళహస్త్రి సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి. తర్వాత మలయాళ స్వామి ఆశ్రమం ఏర్పేడు గ్రామంలో ఉంది. అక్కడ విద్యానందగిరి స్వామి, ఆయన నా మొదటి గురు. 1985లో ఆయన కాన్ని ఉపదేశం తీసుకున్నా. అంటే అదొక 15, ఇదొక 25, 40 సంవత్సరాలకు పూర్వం విద్యానందగిరి స్వామి దగ్గర నేను ఉపదేశం తీసుకున్నా. ఎక్కడ? అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా 85లో. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను వ్యాసాసనం పోయి దానికి ఆకర్షితనైపోయి వాళ్ళ ప్రబోధలకు మొట్టమొదటిసారిగా అక్కడ నేను సార్గోపదేశం పొందిన విద్యానందగిరి స్వామి దగ్గర. తర్వాత ఎందరో గురువులు, ఒకరు కాదు, దాదాపు 20 మంది గురువులు నేను ఆశ్రయించిన. అంటే ఏ గురువు దగ్గర ఏ బ్రహ్మ విద్య ఉందో ఆ విద్యను తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అవునా? అట్లా ఈ బ్రహ్మ విద్యను మనం ముందుకు తీసుకొచ్చి ఈనాడు అచల ప్రబోధ వరకు, అంటే అచల విద్య అని ఒకటి ఉంది, దాన్ని కూడా తెలుసుకొని మరి ఈ బ్రహ్మజ్ఞానాన్ని 10 మందికి పంచాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరు పిలిచినా పోయి నా యొక్క జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నాను, తెలియజేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి మనం చెప్పుకోవాలంటే బ్రాహ్మణోరు అవ్యక్తో, అవ్యక్తో మహతు, మహదే మహదహంకార, మహదహంకార పంచతన్మాత్రాన్ని మహాపంచభూతభ్యో, మహాపంచభూతభ్యో అఖిలో జగత్ అని త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తునందు ఒక శ్లోకం ఉంది. మనకు 105 ఉపనిషత్తులు ఉన్నాయి పెద్దలు రాసినవి. దాంట్లో త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తులో ఈ శ్లోకం ఉంది. బ్రాహ్మణోరు అవ్యక్తో అంటే బ్రహ్మమునందు వ్యక్తము కానటువంటి అవ్యక్తమైనటువంటి ఒక మహత్తు కలిగి ఆ మహదహంకారంగా మార్పు చెంది ఆ మహదహంకారం పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధమైనటువంటి పంచ తన్మాత్రలుగా పరిణామం చెంది తర్వాత మహాపంచభూతాలైనవి. ఇది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి మహాపంచభూతాలనేవి. ఆ పంచభూతాలతో సృష్టి వచ్చింది. అర్థమవుతుందా? మరి ఈ సృష్టికి మనం బ్రహ్మ అనుకుంటున్నాం. బ్రహ్మకు 4 తలకాయలు అని చెప్పినాం. అర్థమైందా? ఎందుకు 4 తలలు ఉన్నాయి బ్రహ్మకు అంటే మనకు తెలియదు. 4 రకాల సృష్టి ఉంది ఈ భూమి మీద, అందుకు ఆయనకు 4 తలలు ఉన్నాయి. ఏంటి 4 రకాల సృష్టి? మొదటిది అండజములు. అండజములు అంటే గుడ్డు ద్వారా ఉద్భవించే జీవులన్నీ అండజములు. 2 పిండజములు. పిండజములు అంటే గర్భము లోపల బిడ్డను పెంచి పోషించి మరి మాసాలు పూర్తయిన తర్వాత భూమి మీదకి మనం ప్రసవ రూపంలో బయటకు వస్తాయి. ఇవన్నీ పిండజములు. 3వది బుద్భుజములు. అంటే భూమి నుంచి పుట్టేటి మొక్కలు, పురుగులు ఇవి చాలా పడతాయి మనకు భూమిలో. ఎర్రలు ఇట్లా ఎన్నో పుడతాయి. క్రిములు, కీటకాలు ఇవన్నీ పుడతాయి. అలాగే 4వది శ్వేతజములు. శ్వేతజములు అంటే నీటి నందు పుట్టేటి, తేమలో పుట్టేటి, చెమటలో పుట్టేటి, అంటే జలచరములు. జలములో ఎన్నో, సముద్రంలో ఎన్నో జలచరాలు ఉన్నాయి. ఇవన్నీ శ్వేతజములు. ఇట్లా 4 రకాల సృష్టి ఉంది కాబట్టి బ్రహ్మనుకు చతుర్ముఖ బ్రహ్మ అని పేరు.
ఇట్లా 4 విధాల సృష్టి ఈ భూమి మీద ఉన్నది. ఈ 4 విధాల సృష్టి కలిసి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని పెద్దలు లెక్క చెప్తున్నారు మనకి. 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులే కన్నా మానవ జన్మ శ్రేష్టమైంది. ఎందుకు మానవ జన్మ ఎందుకు శ్రేష్టమైంది? కొంతమంది అంటారంటే ఈ పాడు జన్మ అంటున్నారు. కొంతమంది ఈ జన్మే వద్దని కొంతమంది అంటున్నారు. జన్మ రాహిత్యం కావాలని కొంతమంది అంటున్నారు. ఏం పెద్ద ఆయన ఎందుకు అంటున్నారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఏం కష్టం కలిగిందో. మానవ జన్మలో ఉన్నంత శ్రేష్టత్వము, మానవ జన్మలో ఉన్నంత సుఖము, మానవ జన్మలో ఉన్న ఆనందము ఇక ఏ జన్మలో లేదు. ఇది నిజమే కదా. మీరందరూ ఆనందాన్ని అనుభవించలేదా? మీరు సంతోషాన్ని అనుభవించలేదా? మీరు సుఖాన్ని అనుభవించలేదా? అన్నీ అనుభవించినాయి కదా. మరి మీతో పాటు ఈ భూమిలో ఎన్నో జీవులు పుట్టినాయి. అవి ఏమన్నా మీ ఇంత సుఖాన్ని అనుభవించినాయా? మీ ఇంత సుఖాన్ని వేరే జీవులు అనుభవించినాయా? వాటికి ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య లేదు, బిడ్డలు లేవు, నగలు లేవు, చీరలు లేవు, మరి ధనము లేదు, ధాన్యము లేదు. అవునా కదా? ఏమీ లేవు. కానీ మనిషికి అన్నీ ఉన్నాయి. మరి ఈ జన్మ ఎందుకు పాడు జన్మ అనుకుంటున్నారు? కొంతమంది పాటలే పడుతున్నారు. పాడు జన్మకు పాటలు గలరన్న పాటలు పడుతున్నారు. వద్దురా ఈ జన్మని కొంతమంది పాడుతున్నారు. అవునా? మాయా సంసారం అని కొంతమంది పాడుతున్నారు. ఈ జన్మ దుర్లభమని కొంతమంది పాడుతున్నారు. ఇట్లా అనేక రకాలుగా జన్మ వద్దని కోరుకుంటున్నారు. ఎందుకు? అది ఏమో మనకు అర్థం కావడం లేదు. ఏమమ్మా గుసగుసమ్మా? ఓమా ఏమి గుసగుస మాడతారు మీరందరూ? పోయి రాపో. చెప్పకూడదు అట్లా. సత్సంగం అయితే ఎవరు చెప్పకూడదు. కాముగా లేచి వెళ్ళిపోవాలా. అది తా చెడ్డ కోతి వనమల్లా తెలిసిందని నువ్వు పోతున్నావు, సైలెంట్గా వెళ్ళిపోవాలా. పక్కన గిల్లడం ఎందుకు? మీ మనసు పక్క పోయింది కదా. ఎవరైనా పోవాలనుకుంటే సైలెంట్గా విశ్రమించాలంతే. పక్కనుండే మనసు కూడా తెలియకూడదు మనం పోయినట్టుగా. సత్సంగం జరిగేటప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మనకు శంకర ప్రభులు చెప్పారు. ఏమా ఏందంట? ఏమనుకోరు నువ్వు చెప్పకుండా పోతే. ఎందుకు అనుకుంటారు? ఆడుకోపోయింది అనుకుంటారు. పారాడుతుంటుంది. సెంచలంలే ఆమె మనిషి సెంచలం నాకు తెలుసు. ఇప్పుడు ముందు గంట సేపు ముందు నేను ఆమెతోనే మాట్లాడినా. వీరి ఇంట్లోకి వచ్చింది, గంట సేపు మాట్లాడిన ఆమెతో. నేను గంట సేపు మాట్లాడితే స్వామి ఇంటికాడ వాకేసి రాలేండి అంటే ఆ సెంచల గుణము. అది కుక్కతో ఒక వంకరే. అర్థమైందా? కాబట్టి ఆ గుణము పోవాలంటే మనము దానికి తగిన ఏం చేస్తారు? మనము ఇప్పుడు మీకు బరిగొడ్లు ఉన్నాయి, అవి పారిపోతే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? గుదే కడతారు. ఏం ఇసిపెడతావా నువ్వు? గుదే కడతాం. కట్టమయ్యా పెద్ద అయినా పోతే ముందు ఇసిపెడతామా? మెడలో ఇంత పెద్ద కట్ట వేస్తాం. గుదే కడితే అది కాళ్ళ దొరుకుతుంటే ఆడిపోలేదు. ఇంకా నిజమా కాదా? అట్ట గుదే వేయాలా ఇట్లా పోయే వాళ్ళకందరికీ. అంటే గురుమంత్రం అనే తాడుతో వాళ్ళ మెడకు బిగించాలి. అప్పుడు నిలబడతారు. అంతవరకు నిలబడరు వాళ్ళు. నిజమా కాదా? అట్లా ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉన్నతమైంది అని పెద్దలు చెప్పినారు. ఎందుకు చెప్పినారు ఉన్నతమైంది అంటే దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ భూమి లోపల సృష్టి జరిగింది కదా. ఈ 4 రకాల సృష్టి జరిగింది. అండజములు, పిండజములు, బుద్భుజములు, శ్వేతజములు 4 రకాల సృష్టి జరిగింది. అందులో 84 లక్షల జీవరాశులు పుట్టినాయని, ఈ 84 లక్షల జీవరాశులు మానవ జన్మ శ్రేష్టమైంది అని. అంటే మొట్టమొదటిసారిగా పంచభూతాలు జడ చైతన్యములు. అంటే పంచభూతాలు జడాలవి. వాటికి స్వతహాగా శక్తి లేదు, జడములవి. జడ చైతన్యం ఉంది, కానీ జడంగా ఉన్నది. అందు నుంచి పుట్టిన వృక్షములు ఉన్నాయే అవి జీవ చైతన్యములు. అంటే పుడతాయి, పెరుగుతాయి, నశిస్తాయి. జీవం ఉంది వాటికి, జీవ చైతన్యములు. తరువాత పుట్టినాయి ఇంద్రియ చైతన్యములు. అంటే జంతువులు పుట్టినాయి, వాటికి ఇంద్రియాలు ఉన్నాయి. అంటే కళ్ళు,
కాళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ ఇంద్రియాలన్నీ జంతువులకు ఉన్నాయి. అవునా కదా? ఆ ఇంద్రియాల ఊరికే అవి ఆగిపోయినాయి, వాటికి మనసు లేదు. అవునా? అందుకే ఏం చేయలేవు. తరువాత వచ్చింది మానవ జన్మ. ఈ మానవ జన్మ మనో చైతన్యంతో పుట్టినాడు మనిషి. అంటే మనిషికి మనసు ఉంది. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయ. ఈ మనస్సే మనిషికి బంధానికైనా మోక్షానికైనా కారణము. నీకు మోక్షం కావాలన్నా మనసే, బంధం కావాలన్నా మనసే. రెండు పక్కల పదునుంది మనసుకు. నేను ఇట్లా తీసుకుపోతుంది, ఇట్లా తీసుకుపోతుంది. అవునా కదా? అట్టి మనో చైతన్యంతో పుట్టిన వాళ్ళు ఈ మానవులంతా కూడా. కాబట్టి ఈ మనిషికి మనో చైతన్యంతో పాటు బుద్ధి చైతన్యం కూడా ఉంది. బుద్ధి చైతన్యంతో పాటు జ్ఞాన చైతన్యం ఉంది. జ్ఞాన చైతన్యంతో పాటు ఆత్మ చైతన్యం ఉంది. అవునా కదా? అందుకే నరుడే నారాయణుడు. దైవం మానస రూపేణ, దైవం మానస రూపేణ. అవునా కదా? కాబట్టి జగత్సర్వం శరీరంతే. ఈ జగత్తు మొత్తం ఈ శరీరంలోనే ఉంది నువ్వు తెలుసుకుంటే. కాబట్టి ఈ మానవుడే మాధవుడు అని మనకు పెద్దలు చెప్పినారు. ఏమ్మా? కాబట్టి మాధవ రూపమైనటువంటి ఈ మానవ జన్మ మహోన్నతమైంది అని చెప్పినారు. ఇట్టి మానవ జన్మలో ఏం కావాలి మనకు అంటే ఒక శ్లోకం చెప్తుంది. దుర్లభం త్రైమేవచ, దుర్లభం త్రైమేవచ, దుర్లభం త్రైమేవచ మనుక్షత్వం, ముముక్షత్వం, మహాపురుష సంగ్రహం. అంటే దైవానుగ్రహేతుకం కావాలంటాడు. దుర్లభం త్రైమేవచ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంగ్రహం. అంటే మహా దుర్లభం అంట. ఏంటి ఈ మూడు? దుర్లభం త్రైమేవచ అంటే మూడు కలగడము చాలా బహు దుర్లభం. అది దైవానుగ్రహ హేతుకమైతేనే, అంటే దైవానుగ్రహం ఉంటేనే ఈ మూడు వస్తాయి. అది మొదటిది మనుష్య జన్మ, అంటే మనుష్యత్వం. మనిషిగా పుట్టిన తర్వాత మోక్షత్వం అంటే ముక్తి పొందాలన్నటువంటి కోరిక అందరికీ రాదు. ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉంటారా? 2300 మంది ఉన్నారు. మనం ఎంత ఉన్నాడా? గట్టిగా 10 మంది లేవు. అవునా కదా? మరి ముముక్షం అంటే మోక్షం పొందాలనేటువంటి కోరిక ఎవరికి ఉంటుంది? తను తక్కువగా ఉంటుంది. మన నరుజన్మ వచ్చింది, మానవ జన్మ వచ్చింది, ఎంతో పుణ్యం చేసుకుంటే. తర్వాత మోక్షం పొందాలనే కోరిక వాళ్ళలో 1% కూడా లేదు. అయినా మోక్షం పొందాలని కోరిక నీకు ఉన్నప్పటికీ మహాపురుష సంగ్రహం అంటే అట్టి మోక్షాన్ని ప్రసాదించేటువంటి సద్గురువు దొరకడం అది ఇంకా దుర్లభం అంటాడు. అటువంటి గురువు దొరకడం మహాదుర్లభం అంటాడు. అటువంటి గురువు దొరికితేనే నీకు మోక్ష సంప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ మూడు చాలా కష్టం. ఈ మానవ జన్మ రావడం గొప్పది, వచ్చిన తర్వాత మోక్షం పొందాలనేటువంటి కోరిక కలగడం గొప్పది. ఒకవేళ కోరిక కలిగిన తర్వాత ఆ మోక్షాన్ని ప్రసాదించే గురువు దొరకడం మహా కష్టం అని చెప్పినారు. మరి మోక్షం ఎక్కడుంది? గురువు ఏమన్నా ఎతకచ్చి వాళ్ళ జోవులో ఉంటే తీసి ఏమన్నా నీకు ఇస్తాడా? నో. మోక్షం అనేది ఎలా ఉంటుందంటే వెన్నలాగా ఉంటుంది. అంటే వెన్న ఊరికి వస్తుందా? పాలల్లో వెన్న ఉంది, పాలల్లో వెన్న ఉంది, కనపడుతుందా నీకు? అట్లనే మోక్షం నీలోనే ఉంది. ఎక్కడుంది? నీలోనే మోక్షం ఉంది. ఎలా దాన్ని పొందాలనో తెలియదు. పాలల్లో వెన్న ఉంది, ఎలా తీయాలో తెలియదు మనకు. అది కాచాలి, గోరువెచ్చగైనాక నిన్నటి పులిసిన మజ్జిగో పెరుగో ఒక చిటికెడు అందులో వేయాలి. తర్వాత కదలకుండా ఒక 5-6 గంటలు పెట్టాలి, అప్పుడు పెరుగు అవుతుంది. తర్వాత దాన్ని చిలకాలి నీళ్లు పోసి బాగా, అప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్నను కాచితే నెయ్యి వస్తుంది. డైరెక్ట్గా పాలల్లో కనపడదు కదా నీకు. అట్లనే నీ దేహములోనే దేవుడు ఉన్నాడు. ఆ దైవాన్ని తెలుసుకోవడమే మోక్షము. తెలుసుకోవడం కాదు,
నేనే దేవుడని తెలుసుకోవడమే మోక్షము. ఏం అర్థమవుతుందా? నేనే, మనకు చతుర్వేద మహావాక్యాలు ఉన్నాయి. సామవేదము, అధర్వవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, 4 వేదాలు ఉన్నాయి మనకు. ఈ 4 వేదాలలో 4 వాక్యాలు చెప్పినాయి. అహం బ్రహ్మస్మి, అహం అంటే నేనే బ్రహ్మము. అయమాత్మ బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపమే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నాలో ఉండే జ్ఞానమే బ్రహ్మము. తత్వమసి, తత్ అనగా ఆ బ్రహ్మము, త్వమ్మనగా నేను, అసి అనగా అయి ఉన్నాను అనే చతుర్వేద మహావాక్యాలు బ్రహ్మము నీవే అని చెప్పినాయి. ఊరికి చెప్తే సరిపోతుందా? దాన్ని తెలుసుకోవాలి కదా. ఏ విధంగా పాలు కాచి తోడుబెట్టి కదలకుండా ఉంచి పెరుగైన తర్వాత చిలికితే కవ్వం వేసి వెన్న వస్తుంది, ఆ వేను కాంచితే నెయ్యి ఎలా వస్తుందో అంత శ్రమ నువ్వు చేయాలని శరీరంతో. అప్పుడు ఇందులో ఉండే పరమాత్మతత్వము నీకు తెలియబడుతుంది. అవునా కదా? కాబట్టి ఆ పరమాత్మతత్వం మనలో ఎలా తెలుసుకోవాలనో నేను ఒక పాట రూపంలో రాసినానమ్మా. ఆ చిన్న పాట ఒక 5 నిమిషాలు పాడతాను, దాన్ని మళ్ళీ వివరణ చేస్తాను. ఓకేనా? హార్మోనియం వాస్తావా నువ్వు? వాంచ్యం బాగుంటుంది కదా. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. అమ్మ శ్రద్ధగా బాగా వినండి. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం, శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం, జ్ఞానదేవతు కైవల్యం. నీకు మోక్షం కావడం ముందు శ్రద్ధ కావాలి. శ్రవణ, మనన, నిధి, ధ్యాస అని 4 ఉన్నాయి. శ్రవణము, మననము, నిధి, ధ్యాస. శ్రవణం అంటే శ్రద్ధగా వినాలి. వినిన తర్వాత మననం చేయాలి. ఇంటికి పోయిన తర్వాత స్వామి రోజు ఏం చెప్పినాడు అవన్నీ ఒక్కసారి మననం చేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళా రిపీట్. ఎట్లా బరిగొడ్డు గబగబాబా మేసి వచ్చింది పొలంలో, ఇంటికి వచ్చి బాగా చెట్టు కింద కూర్చొని పండుకొని లోపల తీసుకొని ఇంత ఉంట తీసుకొని హాయిగా నెమ్మరేసుకుంటా ఉంటాం. అట్లా మనం కూడా గురువు చెప్పిన వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని ఇది ఎట్లా అని విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత నిధి అంటే ఏంది? బంగారు, ధనము, ధాన్యము. ఏడెచ్చావు నువ్వు? గుట్లో పెడతావా? బీరవాలో పెడతావు. అట్లనే నిధిలాగా దీని లోపల ఎత్తి పెట్టాలా. ధ్యాస అంటే ఆ నిధి మీద మనకి ఎప్పుడు ధ్యాస ఉంటుంది. నీ ఇంట్లో ఎంత క్యాష్ ఉందో నీకు తెలుసు. అవునా కదా? బీరవాలో ఉంది సార్, చీర కింద ఈ 30,000 ఉంది డబ్బులు సార్, పొద్దున నిద్రలేపు అడిగినా చెప్తావు నువ్వు. అట్లా అంత ధ్యాస ఉండాల బ్రహ్మ విద్య పైన. అప్పుడే నీకు ఇది తెలుసుకుంటావు నువ్వెవరో. కాబట్టి ఆ చతుర్వేద మహావాక్యాలు నువ్వే దేవుడని చెప్పినాయి కదా. అది ఎలానో నేను మా శిష్యులకు అందరికి అర్థం కావాలని ఒక పాట రాసిన. నేను పాటలు కూడా రాస్తా, నేను రచయితను, పుస్తకాలు కూడా రాసిన. నిజం తెలిస్తే నిత్యముక్తి అనే గ్రంథం రాసిన నేను. అయిపోయినాయి, మళ్ళీ ప్రింట్ చేపియాలా. చిన్న పుస్తకమే, అది చదివితే నువ్వు మోక్షం వచ్చేస్తుంది నీకు. అటువంటి గ్రంథ రచయిత కూడా నేను చేసినాను. ఎన్నో పాటలు కూడా రాసినాను. సందర్భాన్ని బట్టి పాటలు కూడా రాసే శక్తి మరి మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చింది. మా నాయన మంచి సంగీత విద్వాంసుడు, మా నాయన హార్మోనిస్టు, మా నాయన డ్రామాలు బాగా నేర్పుతున్నాడు. మా అబ్బగారు అరుంధతి కళ్యాణ నాటకాన్ని రచించినాడు. దాన్ని నేను వశిష్ఠుడుగాను, యవనంలో స్త్రీ పాత్ర కూడా, అరుంధతి స్త్రీ పాత్ర కూడా నేను వేసినాను. నేను స్టేజీ నాటక రంగంలో ఉన్నాను. కృష్ణుని పాత్రలు ఎన్నోసార్లు గయోపాఖ్యానము, ఇలాంటి శ్రీకృష్ణ లీలలు ఎన్నో వేశాను. తర్వాత రామాంజనేయ యుద్ధంలో రాముడికి వేశాను. ఇట్లా చాలా డ్రామాలు కూడా వేసిన నేను. ఏమ్మా అంటే అప్పుడు 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయసులో. తర్వాత బ్రహ్మజ్ఞానంగా అవి కొద్దిగా దూరం అయిపోయినాయి. కాబట్టి ఆ జ్ఞానం చేత ఈ బ్రహ్మజ్ఞానాన్ని శిష్యులకు అందించాలంటే ఒక పాట రూపంలో అందిస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఒక చిన్న పాట పాడతాము. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. డక్కి కొట్టేవాళ్ళు లేదా? డక్కి కొట్టేవాళ్ళు. దేహం నీకు బాగా వచ్చే వాంచయ్యా, అయ్యా నీకు బాగా వచ్చే వాంచ, లేకపోతే కాము కూర్చో. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు.
సోహం భవన పూజయేరా, సోహం భవన పూజయేరా, పరమాత్మ సేవనం దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. శిరమేర గర్భగుడి, నేత్రాలే దీపాలు, శిరమేర గర్భగుడి, నేత్రాలే దీపాలు, ముక్కు ధూపస్థానము, నోరు గంటనాదము, దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. సోహం భవన పూజయేరా, పరమాత్మ సేవనం దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. వక్షమేర మండపంబు, లింగమేర ధ్వజస్తంభం, పాదములే ముఖద్వారం, 10 ఏళ్ళు కలశాలు, దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. ఏమ్మా, ఈ 2 చరణాలకు మనం ఇప్పుడు విచారణ చేసుకుందాం. దేహమే దేవాలయం, అవునా కదా? జీవుడే దేవుడు. అందుకే మన శృతి వాక్యం ఉంది, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. పెద్దలు చెప్పిన మాట నేను చెప్పింది కాదు ఇది. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. రా, ఈ దేహమే దేవాలయమురా, ఇందులో ఉండే జీవుడే దేవుడు, అది సనాతనం నుంచి వస్తూ ఉందిరా. దేహి దేహములు ఇక్కడ ఉన్నాయి. ఇది దేహము దేహి, ఇది క్షేత్రము లోపల క్షేత్రజ్ఞుడు, ఇది ప్రకృతి లోపల పురుషుడు. కృష్ణుడు పరమపురుషుడు అని చెప్పినాడు లోపల ఉండేవాడిని. కృష్ణుడు పరమపురుషుడు అని చెప్పినాడు, అర్థమైంది ఆ భగవద్గీతలో. కాబట్టి పరమపురుషుడు లోపల ఉన్నాడు రా. ఆత్మ ఉందిరా, ఇది దేహమురా. ఇది నేనురా, ఇది మేనురా. ఈ నేను మేనుల కలయికని నువ్వురా, అవునా కదా? మరి ఆ దేహములోనే దేవుడున్నాడు, ఆ దేవుడే జీవుడు. ఈ జీవుడు దేవుడు సనాతనంగా ఈ దేహంలో ఉన్నాడు. వీళ్ళకెట్ట పూజ అంటే సోహం భావన పూజయేరా, పరమాత్మ సేవన్. సోహం సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటేనే కదా నువ్వు ఉండేది. నువ్వు లేకపోతే అవి లేకపోతే ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా నడుచుతూ సర్వమంతయు మొకే వాళ్లకు ముందు దేవుడై దిక్కేనేనని తెలుపుచున్నది. ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ఏమా నిజమా కదా? ఏమంట అర్థమైందా పాట? ఈ ముక్కులో గాలి ఈ వీడిపోతే ఒక్కటుండదు ఖాళీ. ఒకసారి ఈ శరీరంలో ఇంద్రియాలన్నీ సర్వేంద్రియాణం నయనం ప్రధానమని ఒక సన్యాసి ఒక చెట్టు కింద కూర్చొని శిష్యులకు చెప్తున్నాడంట. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాలలో కన్నా నేత్రం గొప్పది అని చెప్తుంటే అప్పుడు కళ్ళకు గౌరవం వచ్చిందంట. అరే, ఈ మనిషికి అన్ని దాకా నేనే గొప్పవాడినే, నేను లేకపోతే వీడు పతనం అయిపోతాడు అని చెప్పేసి కండు నేను గొప్ప అని గర్వపడి ఆమె అహంకరించి మాట్లాడుతుందంట. ఎట్లా నువ్వు గొప్పరా నాయన అంటే, నువ్వు కాదు గొప్ప, నేను గొప్ప అని నోరంటుందంట. మాట్లాడడం, తినడం, నేను తినకపోతే సచ్చావు, నీళ్ళు లేకపోతే సచ్చావు, తినకపోతే సచ్చావు, అవునా, నేను గొప్ప అనిందంట. ఆమె గుదగుహ్యాలంటే ఒంటికి దొడ్డికి బయటికి తీసుకుపోతే నువ్వు కడుపు సచ్చావు, నేను గొప్ప అన్నాయంట. చేతులు లేకపోతే తినలేవు, నేను గొప్ప చేతులు ఉన్నాయంట. కాళ్ళు లేకపోతే నడవలేవు, కాళ్ళు గొప్ప అన్నాయంట. ఈ చెవులు గొప్ప అన్నీ ఇండియాలో నేను గొప్ప అని కొట్లాడుకుంటున్నాయంట. అప్పుడు సరే, ఇది మనం ఎందుకు కొట్లాడుకోవడము, బ్రహ్మదేవుని దగ్గర పోదాం పండి, ఎవరు గొప్ప తెలుసుకుందామని పోయినంట బ్రహ్మకాడి. ఏం రైట్ వచ్చారంటే, మేమంతా కొట్టుకుంటున్నాం స్వామి, మాలో ఎవరు గొప్పని, వాడు నేను గొప్ప అంట, నేను గొప్ప అంట, నువ్వు చెప్పాలా దేవుడు, నువ్వు చెప్పాలా, సృష్టించడం నువ్వే కదా, నువ్వు చెప్పు ఎవరు గొప్ప అని.
అంటే అది ఎందుకు నేను చెప్పాల్సిన పని లేదు, నేను చెప్తే మళ్ళీ తులుబా వాడిని గొప్ప అన్నాడు మమ్మల్ని తక్కువ అన్నాడు మళ్ళీ నా మీద మీరు ఇదవుతారు. మీరే తెలుసుకోకండి, ఏదైతే గొప్ప అంటుందో అది ఒక 6 నెలలు లేకుండా పో ఆ దేహంలో నుంచి. ఏం మళ్ళీ 6 నెలల తర్వాత రా, వాడు క్షేమంగా ఉన్నాడా నువ్వు గొప్ప కాదని అని అనుకొని వచ్చినారంట. ఫస్ట్ కళ్ళు నయనం ప్రధానం అన్నారు కదా, సర్వేంద్ర నయనం ప్రధానం, నేను గొప్ప అని కళ్ళు అనుకొని కళ్ళు వినాయంట. కళ్ళు వచ్చిన లక్షణం బెమ్మన మంచంలో కూర్చున్నాడు, బిడ్డలు పెళ్ళాము తెచ్చి పెడతాను తిని పని ఉన్నాక బలిచినాడు 6 నెలలకు. కళ్ళు పని పాడలేంగా, పని కళ్ళలో ఏం పని చేస్తాడు ఇంకా. వచ్చినాక ఏమిరా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, నేను పోయినా కూడా నీకు చింత లేదే అంటే మళ్ళీ కాళ్ళు పోయినా చేతులు పోయినా అన్నీ పోయినాయంట. ఏ పోయినాడు బ్రహ్మాండంగా ఉన్నాడంట, నోరు కూడా పోయిందంట, అయినా ఉన్నాడంట. ఎందుకు? తర్వాత లాస్ట్లో అసలైంది ఏంది? శ్వాస. సరే మీరందరూ పోయినారు, మీరంతా బాగుంటారు కదా, నేను పోతా అనింది అంట అని ఒక అడుగు కట్టేసిందంట. ఏడ్చని అన్ని ఇంద్రియాలు పడిపోయాయంట. అన్నీ పడిపోతాయి కదా, ఇది పోతే అన్నీ పడిపోతాయి రేవా. కళ్ళు బాయ, ముక్కు బాయ, చెవులు బాయ, నాలుగు బాయ, 24 మనకు 14 ఇంద్రియాలు పనిచేస్తాయి శరీరంలో. జ్ఞానేంద్రియములు 5 ఏంటంటే చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, గుదగుహ్యములు కర్మేంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్తాహములు 14 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 14 ఇంద్రియాలు 7 14 లోకాలు అని చెప్తారు మన వాళ్ళు. నారదుడు తిరుగుతాడు 14 లోకాలు అంటాం కదా, ఆ నారదుడే మనస్సు. ఈ 14 ఇంద్రియాలు తిరుగుతుంటుంది ఈ మనస్సు. మనకు ఈ 14 ఇంద్రియాలు మనకు పనిచేసేది అర్థం, లేకపోతే ఇంకేముండదు. అట్లా ఈ 14 ఇంద్రియాలు పనిచేయాలని ఆ మనసు ఈ శ్వాస ఉండాలి. ఈ శ్వాస లేకపోతే ఏవి పని చేయవు. నిజమా కదా ఈ మాట? అందుకు నువ్వేం చేయాలా? సోహం భావన పూజయేరా పరమాత్మ సేవనం. పరమాత్మ సేవ అంటే ఏంది? ఇదో ఈ శ్వాస. సోహం, సోహం ధ్యానం. ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పినారు. ఆనాపాన సతి అని బుద్ధుడు చెప్పినాడు. మరి శ్వాస మీద ధ్యాసని పత్రిజీ చెప్పినాడు, పిరమిడ్ పత్రిజీ. ఇట్లా తారక మంత్రం చేయమన్నాడు శ్రీరామచంద్రుడు. అవునా కదా? శ్వాసలోనే ఇట్లా అనేక రకాల శ్వాస మీద మనకి ఎన్నో మంత్రాలు గురువు ఉపదేశాలుగా ఇస్తున్నారు. అర్థమైందా? అటువంటి శ్వాస ప్రధానమైంది. సోహం భావన పూజయే పరమాత్మ సేవనం. నువ్వు ఎవరు చేయాలి పూజ? దీనికి చేయాలి. అందుకే ముక్కులో గాలి, అది వీడిపోతే ఒక్కటి ఉంటుంది ఖాళీ. ఎక్కడ చూసినా చేయొచ్చు, ఎక్కడ చూసినా ఉంది. ఇది లేని చోటు ఉందా? ఉందా? జమ్మూడు పోయినా ఉంది, కడపకు పోయినా ఉంది, హైదరాబాద్ పోయినా ఉంది, బెంగళూరు పోయినా ఉంది, అమెరికాకు పోయినా ఉందా? పెద్ద అయినా ఏది గాలి ఉంది కదా అంత లెక్కల ఏమా లేదా? ఎక్కడ చూసినా ఏ జీవులలో ఏ జీవు కానీ చూసుకో, సీమకు కానీ, దొంగకు కానీ, నక్కకు కానీ, కుక్కకు కానీ, పంది ఏ జీవికి తీసుకున్నా అన్ని జీవులకు ఉంది. అది కొత్త వస్తుంది ఏమన్నా కొనాలని డబ్బులు పెట్టి అవసరం లేదా? కరోనాలో కొనుక్కున్నాం డబ్బులు పెట్టి ఆక్సిజన్. అవునా కదా? కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో లక్షలు పెట్టి కొన్నారు. ఏమ్మా ఇందుకు రోగం వచ్చింది కాబట్టి. రోగం రాకపోతే ఫ్రీగా దొరుకుతుంది మనకు గాలి. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా సర్వమంతటా మొక్కే వాళ్ళకు ముందు దేవుడై ఏడుంది? ముందరనే ఉంది. దిక్కే నేను చెప్పుతున్నది. ఎవరు దిక్కు నీకు? ఈ శ్వాసే దిక్కు. అవునా కదా? ఏమన్నా బోరు కొడుతుందా? శ్రద్ధగా వినండి. మీరు మీకు బోరు కొట్టినప్పుడు సాఫ్ చేస్తామని సాఫ్ చేస్తా, లేదమ్మా గోరుపడి చెప్తానే ఉంటా. రైట్. కాబట్టి ఈ ముక్కులో గాలినే మనము దైవంగా భావించి దీని సేవ చేయాలి. ఏ దాని సేవ చేయకుండా పర్వాలేదు, దీని సేవ చేయాలి. అంటే అది సక్రమంగా జరిగేటప్పుడు చూసుకోవాలి. అది జరుగుతుంది, నువ్వు చూసుకునేది ఏం లేదు. ఆ విషయం తర్వాత తెలుస్తుంది. ముందు మాత్రం నువ్వు సక్రమంగా దాన్ని దారిలో పెట్టుకోవాలి. ఏమ్మా అది ఎలా పెట్టుకోవాలనో అది గురూపదేశం ద్వారా, గురువు ద్వారా పొందాలి. దాన్ని బ్రహ్మోపదేశం అంటారు. ఆ గురూపదేశం అదే చెప్పిందాక తలుగు అనేది ఏంది? గుదె కడతారు కదా ఇనుముకు, అట్లా ఇది కడతాడు గురువు. యాడికి పరిగెత్తకుండా. ఏమ్మా
అట్లా ఈ విధంగా శ్వాస ఉంది. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉండే జీవుడే దేవుడు అని ఎందుకు చెప్తున్నామంటే, శిరమేరా గర్భగుడి, ఇది గర్భగుడి, నేత్రాలు దీపాలు, ఇది గర్భగుడి అయితే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. అందుకు మనం బొట్టు ఆడ పెడతాం. బొట్టు అందం కోసం కాదు పెట్టుకునేది, పరమాత్మ ఉన్నాడని గుర్తింపు కోసం పెట్టుకుంటాం మనం. తెలుసా విషయం ఉందా మీకు? అందం కోసం అనుకుంటున్నారా, భక్తి కోసం అనుకుంటున్నారా? కాదు, పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, గురుమధ్యములో ఉన్నాడు పరమాత్ముడు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, ఏమా భూమధ్యములో, రెండు నేత్రముల మధ్యలో భూమధ్యమునందు ప్రాణ సమాయుక్తాని నాసాభ్యంతర చారినో చెప్తాడు. ఏమా అంటే ఈ రెండు కన్నుల మధ్య భాగంలో భూమధ్యమునందు ముక్కుకు ఎదురుగా అభిముఖంగా ఉన్నటువంటి అక్కడ ప్రాణములను కలపాలంటాడు, సమం చేయాలంటాడు. అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అంటాడు. ఏది? భౌతికంగా సాధనాపూర్వకంగా. ఏ సాధన అక్కర్లేదనుకుంటే గురువే మోక్షం చూపిస్తాడు నీకు. అర్థమైందా? గురువు ఒక్కడ నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యంబులు ఎరిగించి ఎతలు మాన్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉన్నా తెలిపితరాన్ని మేలుకు ఒక మాట ఏంటని చెప్తారు పెద్దలు. కాబట్టి ఆ గురువును నమ్ముకుంటే ఆ గురువే నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ శిరస్సే గర్భగుడి, ఇక్కడ దేవుడున్నాడు. ఇవి రెండు దీపాలు. గుళ్ళో రెండు దీపాలు పెడతాం కదా మనం, దీపాలు అంటే వెలుగు. ముక్కు ధూపస్థానం అంటే ఊతికడికి ముట్టిస్తాం, ధూపం, ఇది వాసన చూస్తుంది కదా, ధూపం. నోరు గంటనాదము, గంట. ఇవన్నీ ఉంటాయి గర్భగుడిలో ఉంటాయి. శిరమే గర్భగుడి, ఇవన్నీ కూడా గర్భగుడిలో ఉంటాయి. బయట కూడా ఒక గంట ఉంటుంది, భక్తులు కొట్టే, పూజారి కొట్టే లోపల ఉంది గంట. అవునా కదా? అది ఈ గంట. ఇది గర్భగుడి. తర్వాత వక్షమేర మండపంబు, ఇది మండపం అంతా వక్షం. లింగమేర ధ్వజస్తంభం, లింగం. అది శ్రీలింగం కావచ్చు, పుంలింగం కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది ధ్వజస్తంభం. అది లేకపోతే ఆ మనిషి ఉండి వేస్ట్. అవునా కదా? అది లేని వాళ్ళు ఉండరు, లేరా? ధ్వజస్తంభం లేని వాళ్ళు మనుషుల్లో ఉండరు కదా. వాళ్ళని మనం ఏమంటున్నాము? ఏమంటారు వాళ్ళను? వాళ్ళకు మంచి పేరుంది, హిజ్రాలు. అవునా కదా? హిజ్రాలు అంటే తెలుసు కదా మీకు? హిజ్రాలు అంటే తెల్దా? డ్యాన్స్ వేస్తుంటారు పెళ్ళిళ్ళకి, అందుకు వచ్చి ఆడ మొగ కాని వాళ్ళు, వాళ్ళకు ధ్వజస్తంభం ఉండదు. అవునా కదా? స్త్రీ పురుషులకే ఉంటుంది, అది ధ్వజస్తంభం. ఇది మండపం. పాదములే ముఖద్వారం, 10 ఏళ్ళే కలశాలు. దానికి అవతల ఉంటుంది ముఖద్వారం ఉంటుంది, ద్వారం పైన ఏముంటుంది? కలశాలు ఉంటాయి. ఈ మానవ దేహం దేవాలయం అయిందా లేదా? ఒకడు, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, మధ్యలో పిట్టకథలు చెప్తాడు నేను, మీకు నిద్ర రాకుండా బోరు కొట్టకుండా అర్థమయ్యేటట్టుగా. ఏమ్మా? ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ ఇద్దరు స్నేహితులు బాగా చదువుకొని, ఒకడు ఉద్యోగం కోసమే సిటీకి పోయినాడు, ఒకడు ఊర్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయినాడు. ఈ వ్యాపారస్తునికి అమితమైన భక్తి. పొద్దున్న లేస్తానే గుడికి పోవడము, పూజలు చేసుకోవడం చేసుకుంటూ ఉన్నాడు. వీడు సిటీలో ఉన్నాడు. సిటీలో ఉండి అచల గురువును, ఒక గురువును ఆశ్రయించి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినాడు. ఈ విధంగా ఆ శిష్యుడు ఈ ఊరికి వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ ఈ ఊరికి వచ్చినప్పుడు స్నేహితులు కలిసినారంట. ఏమరా ఎట్లా ఉండటం, ఎట్లా ఫలాన్ని మాట్లాడుకున్నారంతా. తర్వాత సాయంత్రం ఎంత గుడికి పోదాం పని పిలుచుకుపోయినాడు. పోయిన తర్వాత వాడు అందరికీ ముక్కుంటా వచ్చినాడు. వచ్చినాక నీకు ఒక మాట చెప్తా, వింటావా అన్నాడు. చెప్పు అన్నాడు. ఆత్మయందున రాముని కలిసితే ఆనందమా ఉండే మనసాన్ని, మీరు పాటలు పాడతారు కదా, నీ దేహంలోనే దేవుడు ఉన్నారా. ఇదో ఈ విధంగా ఈ శిరమే గర్భగుడి, ఇట్లా నేత్రాలు నా మాదిరితో వివరణ చేసినాడు. చేసిన గొడవ నిజమే, కరెక్టే.
ఈ దేహమే దేవాలయం. ఎక్కడో దేవుడు గలడనొచ్చు కక్కసపటి తిరగనేల కాయములోన నిక్కముగా నున్ననాత్మను మక్కువతో తెలియలేక మోసపడినారు. తిక్కబట్టి దిమ్మరులైనారు. సక్కాని సద్గురుని సందర్శనము లేక చెక్కిన ప్రతిమలనే సర్వేశ్వరుడని నమ్మి మోసపడినారు. తిక్కబట్టి దిమ్మరులైనారు. ఎక్కడో దేవుడు లేడు, నీ అణువునున్న భగవంతుడే ఉన్నాడు అన్న విషయం తెలుసుకోండి. తెలుసుకొని పూజ చేయండి దేవునికి. తెలియకుండా చేస్తే ప్రయోజనం లేదు. ఏమ్మా, తెలుసుకొని మనం పూజ చేయాలా? అప్పుడు నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తావు. ఆ విధంగా ఈ దేహమే దేవాలయంగా అని చెప్పేసి వాళ్ళ స్నేహితుడు చెప్తే, వాడు నిజమే కదరా, నువ్వు బాగా తెలుసుకునేవు, ఆ గురువును నాకు చూపించు, నేను కూడా ఆ గురుదేవుడు ఉపదేశం పెట్టిన వాడు కూడా పోయి గురుదేవుడు ఉపదేశం తెలుసుకొని ఆ యొక్క పరమలక్ష్మి ఆ దైవాన్ని తెలుసుకున్నాడు. ఏమ్మా, మరి ఈ దేహం ఎలా ఉందంటే 3 గుణములతో కూడి 3 అవస్థలు పొంది 3 దేహములు పొంది 3 గుణములు పొంది 3 అవస్థలు పొంది మురిపించుచున్నది. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. దీనికి 3 దేహాలు ఉన్నాయి. ఇది పరమార్థం నేను చెప్పేది. అర్థం కాకపోతే అడగని చెప్తాను. పరమార్థం 3 దేహాలు ఉన్నాయి మనకు. ఎక్కడ 3 దేహాలు? ఇప్పుడంతా స్థూల దేహం. ఇది అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం. స్థూల దేహం ఈ 14 ఇంద్రియాలతో 25 ఇంద్రియాలతో అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఆనందముతో సంతోషముతో ఉంది ఇప్పుడు మన దేహం. అవునా కదా? తర్వాత స్వప్నం వస్తుంది. ఇది జాగ్రత్త అవస్థ. ఇది స్థూల దేహం. రెండోది స్వప్నం, సూక్ష్మదేహం. అక్కడ దేహం లేదు, కానీ సూక్ష్మదేహం ఒకటి ఉండి కలగంటుంది. ఆ కళలో ఇంకొక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. మూడోది కారణదేహం, అంటే సుషిప్త అవస్థ. సుషిప్త అవస్థలు ఏమీ లేవు. ఇట్లా 3 దేహాలు ఉన్నాయి, 3 అవస్థలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 గుణాలు ఉన్నాయి. దాంతో మురిపిస్తూ ఉందిరా ఈ దేహం మనకు అనేటువంటి ఈ రహస్యాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి. అరిషడ్వర్గములు వీడి శమదమూలాను కలిగి సాధన సంపత్తి పొంది సద్గురుని చేరుమురా. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. నీవు ముందు అరిషడ్ వర్గాలను వదిలిపెట్టు. కామ, క్రోధ, మోహలో మదమత్సరమైనటువంటి ఈ దుర్గుణాలను వీడు. తర్వాత శమదమములను పొందు. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానమైనటువంటి 6 సుగుణాలను నీలో ఉత్పత్తి చేసుకో. ఏమ్మా, సాధన శిశుష్టయ సంపత్తి కావాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇకమూత్రాత్ర పరభోగ విరాగము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధన శిశుష్టాలు పొంది సద్గురుని చేరురా. నువ్వు నీకు మోక్షము కలుగుతుంది. అహం బ్రహ్మస్మి అన్నా, అయమాత్మ బ్రహ్మమన్నా, ప్రజ్ఞానం బ్రహ్మమన్నా, తత్వమసియు నీవేరా. 4 వేదాలు చెప్పినాయి. అహం బ్రహ్మస్మి అన్నాయి, అయమాత్మ బ్రహ్మం అన్నాయి, ప్రజ్ఞానం బ్రహ్మం అన్నాయి, తత్వమసి చెప్పినాయి. ఇవన్నీ నీవే, వేరే కాదు. ఎక్కడో లేదని, ఎక్కడో లేదు, నీలో ఉంది. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. సోహం భావన పూజయేరా పరమాత్మ సేవనం. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. ఏమా, ఎట్లా మనము మోక్షం పొందాలా అనేది ఈ పాటలో వచ్చిందా లేదా? నీ దేహంలోనే ఉండే జీవుడే దేవుడు. ఆ జీవుడు దేవుడు ఎలా కావాలో తెలుసుకోవాలమంటే ఈ శ్వాసను మనం పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలంటే గురువు ద్వారా తెలుసుకోవాలి. దాని సేవయే నువ్వు పూజ. ఏమ్మా, దానికి అరిషడ్ వర్గాలను తీసేసుకోవాలి, మంచి గుణాలను పెంచుకోవాలి, సాధనా సంపత్తి గురువు ద్వారా మనం పొందాలి. అప్పుడు నువ్వు అహం బ్రహ్మస్మి అనే
వాక్యానికి అర్హత సంపాదిస్తావు, నీకు మోక్షం కలుగుతుంది. నీవు సాక్షాత్తు దైవ స్వరూపాన్ని అవుతావు. మనిషి వరకు వచ్చినాం మనం. నెక్స్ట్ ఏది మన జన్మ? దేవుడు కావాలి. ఏం కావాలి? మనము దేవుడు కావాలి. సత్య లోపల దేవుడే సావాలి. నువ్వు మనిషిగా సత్య ప్రయోజనం లేదు. అందుకొద్దన్నారు మానవ జన్మ. ఈ చెడ్డదని కాదు. సాలు స్వామి అన్ని అనుభవించిన, ఇక నాకు దైవత్వం కావాలి. ఏమయ్యా, ఏం పేరు మీ పేరు? దిబ్బారెడ్డి గారు. పెద్ద ఆయన బాగా ఉంటున్నాడు మనసు పెట్టి. ఈ చాలు మానవ జన్మ. నాకేం కావాలి? దైవ జన్మ కావాలి. నేను దేవుడు కావాలి. ఇక మానవ జన్మ వద్దు. అన్నీ అనుభవించిన అష్టేశ్వర భోగభాగ్యాలు నేను అనుభవించాను. నాకు ఇక ఈ జన్మ వద్దు. నాకు దేవుని జన్మ కావాలా? మరి నేను దేవునిగా మార్చాలంటే ఎవరి చేత అవుతుంది? గురువు తప్ప అన్యులెవరు నిన్ను దైవాన్ని చేయలేరు. అందుకే వేమన గారు చెప్పారు, గురువు తెలుపక గుర్తుపడదు అదుడికైనా వాడెబ్బకైనా తాళపు చెవిలేని తలుపెట్ట విడురా విశ్వదావిరామ వినురవేమ అంటాడు. గురువు చెప్పండి గుర్తుపడేది కాదు ఈ విషయము. కాబట్టి గురువును ఆశ్రయించి గురువు ద్వారా మనము ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని మనలో దైవత్వాన్ని నింపుకొని మనం దేవుళ్ళము కావాలి. స్త్రీలంతా దేవతామూర్తులు కావాలి, పురుషులంతా మహాదేవుళ్ళు కావాలి, ఆ శివపార్వతులు కావాలి మనమంతా. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. అవునా కదా? జీవ బ్రహ్మైక్యం అంటాం, జీవ శివైక్యం అంటాం. అవునా కదా? దానికోసం కదా వీరబ్రహ్మం గారు జీవ సమాధి అయింది. జీవుని బ్రహ్మమును కలపడం కోసమే కదా. చనిపోయినాక కాదు కలపాల్సింది. నువ్వు జీవించి ఉన్న జీవన్ముక్తిని పొందాలి. జీవన్ముక్తిని పొందడం నిజ గురువును ఆశ్రయించాలి, సద్గురువును ఆశ్రయించాలి. అప్పుడే మీకు మోక్షం కలుగుతుంది. లేకపోతే మోక్షం వచ్చే అవకాశమే లేదు. ఇందాక చెప్పినా మీకు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నీవెవరో తెలియకుండా పోతే ప్రయోజనం లేదు. అందుకే మనకు రమణ మహర్షి దగ్గరలో ఉన్నాడు అరుణాచలంలో. ఏం చెప్పినాడు? నేనెవరు? ఒకటే ప్రశ్న ఆయన జీవితంలో. ఎవడొచ్చినా నేనెవరు తెలుసుకోపోరా ముందు. ఆ నేనెవరు అది తెలుసుకోవాలా. దేవుణ్ణి నిన్ను ఎరుగవు. దేవుణ్ణి నిన్ను తెలుసా? నీకు దేవుడు ఎవరో తెలియదు. ఆ రాముడు కృష్ణుడు మాకు అందరూ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి మన అమ్మగారు మనకు నేర్పించినారు. అవయ్యా, ఆయన రాముడు, ఈయన విఘ్నేశ్వరుడు, ఈయన కృష్ణుడు, ఈయన సాయిబాబా, మన పెద్దలతో మనకు చెప్పినారు. మనం తెలుసు, ఈ దేవుళ్ళతో తెలుసు. కానీ ఈ దేవుళ్ళు కాదు, రూపనామ క్రియారహితమైన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఒక్కడే 10 మంది కాదు, 100,000,000 నామాలు ఆయనకే ఉన్నాయి. అవునా కదా? ఆయన ఎక్కడున్నాడంటే మమాత్మ సర్వభూతాంతరాత్మ. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతములు ఎందు ఉన్నది, అంతటా ఉంది. ప్రహ్లాదుడు చెప్పినాడు, ఇందుకంటే సందేహం పోలదు. శక్తిని శ్రీమన్నారాయణుడు ఎందెందుకు వెతికినా అందం చేయగలడు. చూసుకోపోదు స్తంభంలో ఉండాలంటే కోరితే ఉగ్ర నరసింహ రూపంలో వచ్చినాడు బయటికి. అవునా కదా? కాబట్టి దేవుడు ముళ్ళుగుచ్చ సత్తు లేకుండా ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుని తెలుసుకోవాలా. ఆ భగవంతుడు నీకు తెలియదు. తెలుసా? నీకు తెలియదు. ఎవరికి తెలియదు? గురువు చెప్తే తెలుస్తుంది. వాడే దేవుడు అవుతాడు. ఇప్పుడు అర్జునుడికి సాందీపుడికి కృష్ణుడికి సాందీపుడు చెప్పినాడు గురువై. రామునికి వశిష్ఠుడు చెప్పినాడు గురువై. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దక్షిణామూర్తి చెప్పినాడు గురువై. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద చెప్పినాడు గురువై. ఇట్లా గురువు తెలిపితేనే అది అర్థమవుతుంది, అన్యదా అర్థం కాదు. కాబట్టి దేవుడిని నిన్ను ఎరుగవు. నీవిప్పటికి ఎట్టివాడో నే తెలిపిదా, నీకు ఎదిపోతుంది ఎందుకు? కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మాలు లేవు. ఇదో దేవుడిని చూపిస్తా ఇప్పుడే నీకు. ఈ దేవుడికి నామరూప కర్మలు లేవు. ఇదో చూడు, నీవా దేవుడిని నిల్లేస్తా వెతికిన నా బాల్యం ముచ్చ నడుపోయి తెలిపేదా, కనుగొనబోయి నే తెలిపేదా, ఇదిగో చూడు అని చెప్తున్నాడు గురువు. ప్రత్యక్ష ప్రమాణంగా దైవాన్ని నీకు గెలుపు చేస్తాడు గురుదేవుడు. తర్వాత నేనెవరు అన్న అంశాన్ని చెప్తాడు. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చినా. గురు మహిత్యం ఎంత గొప్పదంటే చెప్పడానికి సాధ్యం కాదు. జగములెల్లయు తరచి తర్కించి చూసినా
గురువు కంటెను వేల్పు గుర్తుపడదు. జగములెల్లయు తరచి తర్కించి చూసినా గురువు కంటెను వేల్పు గుర్తుపడదు. తన తావు నెరిగించు దైవమును చూపించు, మరలిపోయి చోటు మరుగు జల్పు. పంచభూత తనవు పద్ధతి చూపించు, భూతలయ మెట్లగునో బుద్ధికిచ్చు. బ్రహ్మాండములకాది బీజంబు కనపరచు, మూర్తుల స్థానముల్ మూలమిప్పు. అనుతు శాస్త్రములెల్ల ఆర్యులెల్లా సద్గురుండని వెలుగెత్తి సాటినారు. ఎటువంటి వాడయ్యా గురుడు అంటే, జగములెల్లయు అంటే ఈ జగాలన్నీ తదికించి జల్లెడబెట్టి గాలించి చూసిన గురువుని మించిన దైవము లేదంటున్నాడు. అందుకే నగురోరధికం 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 అని గురు గీతనందు పరమేశ్వరుడు పార్వతి చెప్పినాడు. అంటే గురువును మించిన శక్తి ఇంకోటి లేదు 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 అని 4 సార్లు చెప్పి ఒక్కి నొక్కానికి చెప్పినాడు పరమేశ్వరుడు పార్వతికి. గురుగీత చదవండి, గురుగీతలో ఉంది ఈ విషయం ఏమ్మా. కాబట్టి గురువుకు మించిన దైవం ఈ ప్రపంచంలో లేదు. ఎందువల్ల? తన తాను నెరిగించు దైవమును చూపించు. నువ్వెవరు చెప్తున్నావు? నువ్వెవరు చెప్తాడు? దేవుని చూపిస్తాడు. మరలిపోయేడు చోటు మరుగు జలుపు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, తిరిగి ఎక్కడికి పోతున్నావు? మనం వచ్చినాం, అడ్రస్ మర్చిపోయినాం, పోయేదావు తెలియలే, అంతర్మధ్యం తిరుగుతున్నాం. అవునా కదా? ఆ పోయే మరుగు ఎవరు చెప్పాలా? గురువు చెప్తాడు. దేవుడు ఎవరు చెప్తాడు? నువ్వు వచ్చే చోటు చెప్తాడు, నువ్వు తిరిగి పోయే చోటు చెప్తాడు. పంచభూత తనవు పద్ధతి చూపించు. ఈ దేహం ఎట్లా వచ్చింది, అమ్మ కడుపులోకి ఈ దేహం ఎట్లా వచ్చింది, దీని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం చెప్తాడు. పంచభూతాలతో నిర్మాణమైంది దేహం. శిరస్సు ఆకాశము, కంఠము వాయువు, వక్షస్థలము అగ్ని, ఉదరము జలము, పాదములు భూమి. అంతేకాకుండా వాయు ఆకాశ పంచకంబు, అంతఃకరణాలు ఆకాశ పంచకంబు. మనకు ఆకాశము చేత మనలో అంతఃకరణలు లేకున్నాయి. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం. వాయు పంచకంబు పంచ ప్రాణములు అంటే వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణ అనేటువంటి 5 ప్రాణములు వాయుతో మనకు వచ్చినాయి దేహంలోకి. అగ్ని పంచకంబు జ్ఞానేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. జల పంచకంబు విషయేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. పృథ్వీ పంచకంబు కర్మేంద్రియాలు, వాక్కు, పాని, పాద, గుద, గుహ్యములు. ఇలా 25 తత్వాలతో ఈ దేహం ఏర్పడింది. అంటే ఆ పంచభూత తనవు పద్ధతి చూపించు, భూత లయం ఎట్లా ఉన్నో బుద్ధికిచ్చు. మళ్ళీ ఎలా లయమవుతాయో అనేది మన బుద్ధికి తెలియజేస్తాడు. బ్రహ్మాండములకు ఆది బీజము. ఈ బ్రహ్మాండానికంతా ఏది మూలమో, ఏ పరమాత్మ ఉండి ఈ బ్రహ్మాండమంతా ఏర్పాటయిందో, ఏ బ్రహ్మం ఉండి ఈ బ్రహ్మాండమంతా ఏర్పాటయిందో అటువంటి ఆ మూల బీజాన్ని నీకు తెలుపుతాడు. మూర్తుల స్థానములు మూలమెప్పు. బ్రహ్మ అంటే ఎవరు, విష్ణు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, వాళ్ళ మూలాలను కూడా తెలియజేస్తాడు. అనుచు శాస్త్రములెల్లా ఆర్యులెల్లా సద్గురుండని వెలుగెత్తి సాటినారు. గురువుని మించిన దేవులేదని శాస్త్రాలు పెద్దలంతా కూడా తెలిపినారు. అట్టిది గురుమహత్యము. అది గురుగీత చదివితే గురుమహత్యం అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం గురువుని ఆశ్రయించి దేవుడెవరో నేనెవరో ఈ 2 విషయాలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఇక నీకు జన్మ, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, జన్మ ధన్యమవుతుంది. అప్పుడు నువ్వు జీవన్ముక్తుడుగా ఈ భూమి మీద నడయాడుతావు. ఇప్పుడు మనం జీవునిగా నడయాడుతున్నాం, దేవునిగా నడయాడాలి మనం ఇప్పుడు. అటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో వాళ్ళనే తత్వవేత్తలు, యోగులు అని మనం పెద్దలు చెప్తున్నారు, గురువులు అని చెప్తున్నారు. అటువంటి మహోద్భాగ్యాన్ని అందరూ సంపాదించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కొంచెం భజన చేసుకుందాం. మళ్ళీ కావాలంటే మధ్యలో చెప్తాను. జయ సద్గురు మహారాజుకు జై.